వేదాంత కంపెనీ ఇది అందరికీ సుప్రసిద్ధమైనది. అనేక రంగాల్లో పనులు చేస్తూ ఉంది. టెక్నాలజీ, వస్తువులు క్రియేట్ చేయడం, అదేవిధంగా ఫైనాన్సింగ్, ఇట్లా చాలా విభాగాల్లో పనిచేస్తూ ఉంది. ఈ సంస్థ 2024 నుంచి 2025 వరకు 1,60,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా చెప్తుంది. అధికారికంగా రిలీజ్ చేసింది ప్రెస్ నోట్. ఎక్స్చేంజ్లో కూడా తెలియజేసింది, స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ 5% మేర పెరిగింది ఇంట్రాడేలో. అలా ఇలా చేయడం ద్వారా 2 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, కంపెనీ లాభాల్లో వస్తుంది, ఎందుకంటే పెట్టుబడి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉత్పత్తి పెరుగుద్ది. ఉత్పత్తి పెరిగినప్పుడు కంపెనీ లాభాలు వస్తాయి. రెండవ యాంగిల్ వచ్చేసరికి ఉద్యోగులు పెరుగుతారు. ఉద్యోగులు పెరిగినప్పుడు ఏమవుతుంది, ప్రతి నెల ఫిక్స్డ్గా శాలరీస్ ఇవ్వాలి, తద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది ఒకటి. మళ్ళీ ఒకటి వచ్చేసరికి వేదాంత అనేటువంటిది ముఖ్యంగా అనేక రకాల కోల్ బైట్ను చేస్తూ ఉంటుంది. పవర్కి సంబంధించిన వేదాంత పవర్ కూడా ఉంది. దీనికి అనేక రకాల ఇండస్ట్రీస్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా మిషన్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే జాబ్ ఇవ్వడం కంటే కూడా మిషనరీ ఉంటే సుదీర్ఘకాలం పనిచేస్తాయని నమ్మింది వేదాంత కంపెనీ. అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందనంటే మరికిన్ని కొత్త రకం టెక్నాలజీ రావడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. మంచి క్వాలిటీ కలిగినటువంటి వస్తువులు వస్తాయి. మనం ఒకప్పుడు చెప్పుకున్న సిమెంట్ రంగంలో ఏది రోబోటికైజ్ చేసి క్వాలిటీ చెకింగ్ చేసేందుకు ఉపయోగించినప్పుడు ద్వారా ప్రతి 15 నిమిషాలకు 20 నిమిషాలకు ఒకసారి టెస్టులు చేయాలంటే మనుషులకి చాలా కష్టం. అదేవిధంగా రోబోటిక్ లాంటివి తీసుకొస్తే గొప్పగా పనిచేస్తాయి. అలాంటిది అన్ని ఇండస్ట్రీలో చెకింగ్ చేయడానికి, అదేవిధంగా కొత్త కొత్త టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్లు చేయడంలో వేదాంతం ముందుంటుంది. అదే కోవలో ఇప్పుడు అనేక రకాల పెట్టుబడులను కూడా విస్తరిస్తుంది. ఈ సంస్థ మంచి లాభాల్లో ఉంది. బెస్ట్ క్వాలిటీ కలిగిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మార్కెట్లో అయితే మంచి పేరు తెచ్చుకుంది. అదేవిధంగా ఉద్యోగులను కూడా మంచి వాళ్ళని పెట్టుకొని వర్కింగ్ కెపాసిటీ పెంచుకుంటూ ఉంటుంది. వేదాంత అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని ఇప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా పెరిగి మరింత వృద్ధి చెందుతుంది. ఒక్క వేదాంత కోల్ అండ్ పవర్కి సంబంధించి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ఆ సంస్థ. ఇప్పుడు అన్ని రంగాల్లో కనుక విస్తరిస్తే తనకు ఆల్రెడీ 5 కంపెనీలు ఉన్నాయి పెద్దవి చెప్పుకోవాలంటే. వేదాంత పవర్, వేదాంత ఫైనాన్స్, వేదాంత పవర్, అదేవిధంగా ఇంకోటి పెద్ద సంస్థ అవుతాయి. ఈ రకంగా చేస్తూ తన యొక్క కంపెనీలు అన్ని విభాగాల్లో కలిపి 1,60,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది నూతనంగా. అయితే ఇందులో 2 రకాలు. చిన్న కంపెనీలను టేకప్ చేసుకోవడమా, లేదా ఇతర కంపెనీల నుంచి ఉన్నటువంటి వాళ్ళని, ఉదాహరణకు మనం చెప్పుకున్నాం మొన్న అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి మై హోమ్ గ్రూప్కి సంబంధించిన తమిళనాడు ప్లాంట్ని తీసుకుంది. తద్వారా ఉత్పత్తిని పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అట్నే అదానీ ఎట్లయితే చేస్తున్నాడో వేదాంత కూడా అదే పని చేయబోతుందా అన్నటువంటిది అనిపిస్తుంది. అయితే చూడాలి మరి వేదాంత ఈ డబ్బుతో ఏం చేయబోతుంది. అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నటువంటి సందర్భాల్లో గుడ్ రిజల్ట్ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మంచి కంపెనీ కాబట్టి ఇన్వెస్టర్లకి లాభాలు వచ్చే పని చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. అలా చేయడం ద్వారా ఉత్పత్తి పెరుగుద్ది. ప్రధానమైనటువంటి ఉత్పత్తి పెరిగితేనే లాభాలు వస్తాయి. రెండోది వ్యయం తగ్గించుకుంటే వస్తాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నో, రోబోటిక్నో, లేకపోతే ఆటోమేషన్నో పెంపొందించుకోగలిగితే ఉత్పత్తి పెరిగి లాభాలు పెరుగుతాయి. ఇది ప్రధానంగా చేయాల్సింది. అయితే ఈ కంపెనీ అనేక రంగాల్లో పనిచేస్తుంది కాబట్టి ఏ రంగంలో ఎంతెంత అన్నది తర్వాత రోజుల్లో అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈసారి వేదాంత కూడా ఇంకా రిజల్ట్స్ ప్రకటించలేదు. ఇంకా రిజల్ట్స్ ప్రకటించినప్పుడు Q4 రిజల్ట్స్ గురించి
అప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వేదాంత గురించి వచ్చినటువంటి సమాచారం.